చాలామంది సెలబ్రిటీలు బాధ్యతారహితంగా ప్రవర్తించి అనవసరమైన వాటిని ప్రమోట్ చేస్తున్నారు. దానివల్ల చాలా మందికి నష్టం జరుగుతుంది సార్. ఇలాంటి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను దీనికి సంబంధించి. ఆన్లైన్ గేమ్ ఆడేవారి సంఖ్య రోజు రోజుకి ఇండియాలో పెరిగిపోతుంది. 2022లో ఇండియాలో ఆన్లైన్ క్రీడలు ఆడేవారు 42.1 కోట్లు ఉంటే 2024 నాటికి వారి సంఖ్య 48.8 కోట్లకి చేరింది. అంటే అసలు మొబైల్ యాప్లు డౌన్లోడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది. మొదటి స్థానంలో ఉందంట. ఈ సంవత్సరం మొత్తం మొబైల్ గేమ్ యూప్ డౌన్లోడ్లో ఆయా దేశాల వాటా చూసుకుంటే ఇండియాలో 15.1 డౌన్లోడ్ చేసుకున్నారు, అమెరికాలో 7.6 భాగం, బ్రెజిల్లో 7.3 భాగం, అతి తక్కువ ఫిలిప్పైన్స్లో 2.8 భాగం. అంటే ఇండియాలో వేరే పని లేదు, డౌన్లోడ్ చేసుకోవడం యాప్, బెట్టింగ్ యాప్ లాగానే దాన్ని ప్రమోట్ చేసుకోవటం, డబ్బులు ఏదైనా వస్తే సంపాదించుకోవటం, లేదా పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకోవటం, ఇది జరుగుతుంది. బెట్టింగ్ యాప్లని స్టాప్ చేయాలని నేనే డ్రాఫ్ట్ చేసి ఒక కంప్లైంట్ ఇస్తే డాక్టర్ కే పాల్ గారి తరఫున ఢిల్లీలో సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. అది అడ్మిట్ అయ్యి నోటీస్ కూడా ఇచ్చారు.